ఓం నమ శివాయ. హర హర మహాదేవ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ముకుందాల. సంతానం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు కదా! కుటుంబంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సమస్యలైతే తగ్గడం లేదనిపిస్తుంది. కాలసర్పదోషం, పితృదోషం వంటి దోషాల గురించి ఆందోళనగా ఉంటుంది. కారణం అర్థం కాని ఇబ్బందులు పదే పదే ఎదురవుతూ ఉంటాయి కదండీ! అలాంటి వారు నాగల చవితి రోజున నాగదేవతలను ఎలా పూజించాలి? ఏ నైవేద్యం సమర్పించాలి? 9 ఒత్తులతో దీపం ఎందుకు వెలిగించాలి? ఉపవాసం ఎలా ఉండాలి? అనే విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలానే కొంతమందికి ఇంటి సాంప్రదాయంగా కూడా, ఇంటి ఆచారంగా కూడా శ్రావణ మాసంలో నాగుల చవితి రోజు పుట్టకు పాలు పోసే సాంప్రదాయం ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో 2026 ఆగస్టు 16వ తేదీ ఆదివారం శ్రావణ నాగుల చవితి జరుపుకుంటారండి. నాగుల చవితి రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. నాగుల చవితి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి. ముందుగా అయితే మన ఇంట్లో ఉన్న దేవుని గదిలో పూజ చేసిన తర్వాతే మనము నాగుల విగ్రహాల దగ్గరికి లేదా పుట్ట దగ్గరికైతే వెళ్ళాలి. అక్కడ జంట నాగుల విగ్రహాలు ఉంటే వాటి దగ్గర కానీ, పుట్ట దగ్గర కానీ పూజ చేసుకోవచ్చు. జంట నాగుల విగ్రహాలకు ముందుగా శుభ్రం చేసి, ఆ తర్వాత నీటితో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించుకోవాలి. పుట్ట దగ్గర పూజ చేసేవారు ముందుగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పూలతో నాగదేవతలను భక్తిగా పూజించుకోవాలి. ఇక్కడైతే ఒక ఆచారం అయితే ఉందండి. తెల్లటి దారాన్ని తీసుకొని పుట్ట చుట్టూ 3 సార్లు తిప్పాలనమాట. ఇలా చేసేటప్పుడు నాగదేవతలను స్మరించుకుంటూ కుటుంబ క్షేమం కోసం ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి 9 దారాలతో కంకణం అయితే తయారు చేసుకోవాలి. ఆ కంకణానికి పసుపు, కుంకుమ పెట్టి పూజా సమయంలో పుట్టపై నుంచి తీసుకున్న మట్టిని కూడా అందులో ఉంచి భక్తితో పూజించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ కంకణాలను కుటుంబ సభ్యులతో చేతికి కట్టుకోవడం మన సాంప్రదాయాలలో ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. ఇక ఇంట్లో ఎవరైనా ఈ పూజకు హాజరు కాలేకపోతే వారి పేరును స్మరిస్తూ నాగదేవతలను ప్రార్థించుకోవచ్చు. వారి పేరును మనసులో చెప్పుకుంటూ నాగపడగకు పాలు సమర్పించి వారి ఆరోగ్యం, క్షేమం కోసం ప్రార్థించుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ నాగుల చవితి రోజు ఖచ్చితంగా 9 ఒత్తులతో దీపం వెలిగించడం మంచిదండి. ఎందుకు అంటే నవనాగ దేవతలను స్మరిస్తూ 9 ఒత్తులతో దీపం వెలిగించి నాగదేవతల అనుగ్రహం కోసం ప్రార్థించాలి. మా కుటుంబంలో ఆరోగ్యం, సుఖశాంతులు, సౌభాగ్యం కలగాలి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన భాగ్యం కలగాలి అని భక్తితో ప్రార్థించుకోవచ్చు. ఇక నైవేద్యం విషయానికొస్తే ఏ ఇంటి ఆచారంగా ఆ ఇంటి నైవేద్యానంటే నాగల పుట్టల దగ్గర పెట్టాలి. చలిమిడి, నువ్వుల ఉండలు, పాలు, అరటి పండ్లు, ఇతర పండ్లు కూడా సమర్పించుకోవచ్చు. ప్రతి ఇంట్లో తరతరాలుగా ఏ నైవేద్యం పెట్టే ఆచారం ఉంటే ఆ నైవేద్యాన్నే పాటించడం మంచిది. ఉపవాస నియమానికొచ్చేసరికి నాగుల చవితి రోజు కొంతమంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేసేవారు తమ ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టుగా నియమం పాటించడం చాలా ఉత్తమమైన పని. ఉపవాసం చేసేటప్పుడు ఆరోగ్యం సహకరించని వారు తప్పనిసరిగా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. పుట్టకు పాలు పోసే వరకు ఉంటే సరిపోతుంది. ఇక భక్తితో, శ్రద్ధతో నాగదేవతలను పూజించడమే ముఖ్యమైన ఆచారం. ఇక నాగదేవతల రోజు ఎందుకు పూజ చేస్తాం అంటే, మన సాంప్రదాయ విశ్వాసం ప్రకారం నాగదేవతలను పూజించడం వల్ల కాలసర్ప దోషాలు, పితృదోషాలు తొలగాలని, కుటుంబంలో ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ఎన్నాళ్ళగానో బాధిస్తున్న కారణం అర్థం కాని సమస్యలు తొలగి ప్రశాంతత కలగాలని కోరుకుంటారు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు నాగదేవతలను భక్తితో పూజించి సంతాన భాగ్యం కలగాలని ప్రార్థించే సాంప్రదాయం కూడా ఉంది. నాదొక విన్నపం ఏంటంటే పుట్ట దగ్గర పూజ చేసేవారు పాములకు లేదా పుట్టలో ఉన్న జీవులకు ఇబ్బంది కలగకుండా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. పుట్టలో నేరుగా పాలు పోయకుండా అక్కడ ఉన్న ఒక పాత్రలో పాలు పోసి ఆ నాగదేవత విగ్రహాలకు సమర్పించడం చాలా ఉత్తమమైన పద్ధతి. పూజ పూర్తయిన తర్వాత నాగదేవతలకు హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, సంతానం, సౌభాగ్యం, శాంతి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. ఈ నాగుల చవితి రోజు నాగదేవతల అనుగ్రహం ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ కామెంట్‌లో ఓం శ్రీ నాగదేవతాయ నమః అని టైప్ చేయండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం ఉండాలని, సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.